హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? సమయం వచ్చినప్పుడు అందరూ మారిపోతారని చెప్తారు. మరి ఇప్పుడు జపాన్ యొక్క దృక్పథం కూడా భారతదేశం పట్ల పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే బుల్లెట్ రైలు విషయంలో భారతదేశాన్ని మోసం చేయడానికి జపాన్ అన్ని హద్దులను దాటడం ప్రారంభించింది. మరియు బుల్లెట్ రైళ్లను భారతదేశానికి ఇవ్వడానికి ఎక్కువ ధర వసూలు చేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఇప్పుడు అదే జపాన్ తన మాటలను మార్చుకుంది. ఎందుకంటే వార్తలు వెలువడుతున్నాయి. ముంబై మరియు అహ్మదాబాద్ మధ్య నడపబడే బుల్లెట్ రైలు కోసం ఈ బుల్లెట్ రైలు యొక్క E5 మరియు E3 సిరీస్లను జపాన్ భారతదేశానికి ఉచితంగా బహుమతిగా ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ఒక్క క్షణం ఆలోచించడానికి బలవంతంగా మారాయి. ఇప్పటి వరకు భారతదేశానికి బుల్లెట్ రైలు కోసం ఒక్కో సాగు చెప్తూ వచ్చిన జపాన్ ఇప్పుడు హఠాత్తుగా భారతదేశానికి అనుకూలంగా ఉచితంగా బుల్లెట్ రైలు సరఫరా చేయడానికి ఎందుకు సిద్ధమవుతోంది? ఈ పూర్తి అభివృద్ధి ఏమిటో ఈ వీడియోలో అర్థం చేసుకుందాం. కానీ జపాన్ భారతదేశానికి ఉచితంగా బుల్లెట్ రైలు సరఫరా చేయబోతుంది కాబట్టి ఈ వీడియోకు ఒక లైక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీకు ఒక సెకండ్ పని, కానీ మాకు ఇది చాలా పెద్ద సహాయం. ఫ్రెండ్స్, ఇప్పుడు జరిగినది ఏమిటంటే మీ అందరికీ తెలిసినట్లుగా జపాన్ బుల్లెట్ రైలును భారతదేశానికి ఇవ్వడంలో చాలా ఆలస్యం జరిగింది. మరి ఈ విషయంలో జపాన్ అనాకాని చేస్తుంది. కానీ ఇటీవల జపాన్ మీడియా హఠాత్తుగా ఒక ఆర్టికల్ ప్రచురించింది. దానిలో స్పష్టంగా రాయబడి ఉంది, జపాన్ షింకాన్సెన్ E3 మరియు E5 EV బుల్లెట్ రైలు యొక్క విభిన్న సిరీస్లు ఈ రెండు సిరీస్ రైళ్లను ఉచితంగా భారతదేశానికి అందించబోతుంది. ఒక్కసారి మేము కూడా ఈ ఆర్టికల్ చదివినప్పుడు ఆలోచనలో పడిపోయాము. కానీ మా ద్వారా లోతైన పరిశోధన చేసినప్పుడు ఈ విషయం నిజమని తెలిసింది. జపాన్ భారతదేశానికి ఈ రెండు సిరీస్ బుల్లెట్ రైళ్లను ఉచితంగా అందించబోతుంది. మరియు దీనికి భారతదేశం నుండి స్వయంగా నిర్ధారణ ఇవ్వబడింది. కానీ జపాన్ భారతదేశం నుండి తప్పు ఒప్పుకోవడానికి ఈ రెండు సిరీస్ బుల్లెట్ రైళ్లను ఉచితంగా ఇవ్వబోతుందా, లేక జపాన్ దీని వెనుక ఏదో వ్యూహంతో ముందుకు వెళుతుందా అని ప్రశ్నిస్తే దానికి సూటిగా సమాధానం ఏమిటంటే, మొదట్లో అందరి భారతీయుల మనసులో చాలా సంతోషకరమైన వాతావరణం ఉంది. జపాన్ మనకు ఉచితంగా బుల్లెట్ రైలు ఇవ్వబోతుందని. కానీ దీని వెనుక జపాన్ ఒక పెద్ద వ్యూహంతో ముందుకు వెళుతోంది. మరియు ఆ వ్యూహం కారణంగానే జపాన్ భారతదేశానికి ఉచితంగా బుల్లెట్ రైలు ఇవ్వబోతోంది. వాస్తవానికి భారతదేశంలో హై స్పీడ్ రైలు కళ కొత్తది కాదు. 2000వ సంవత్సరం నుండి దీనిపై చర్చలు జరుగుతున్నాయి. కానీ నిజమైన ప్రారంభం 2013లో జరిగింది. ఆ సంవత్సరం భారతదేశం మరియు జపాన్ ఒక ఒప్పందం సంతకాలు చేశాయి. దీనిని MOU అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటారు. దీని ప్రకారం రెండు దేశాలు కలిసి ముంబై మరియు అహ్మదాబాద్ను కలిపే 508 కిలోమీటర్ల హై స్పీడ్ రైలును నిర్మిస్తాయని నిర్ణయించబడింది. ప్రస్తుతం ఈ రూట్లో రైలు ద్వారా 6 నుండి 7 గంటలు పడుతుంది. కానీ బుల్లెట్ రైలు దీనిని కేవలం 2 గంటల్లో పూర్తి చేస్తుంది. ఆ తర్వాత 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జపాన్కి వెళ్లారు. మరియు అక్కడ ప్రధానమంత్రి షింజో అబెతో ఒక ఒప్పందం జరిగింది. జపాన్ మనకు 81,000 కోట్ల స్టాఫ్ లోన్ ఇచ్చింది. స్నేహితులారా, ఈ రుణం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే దీని వడ్డీ రేటు కేవలం 0.1% మాత్రమే. మరియు దీనిని తిరిగి చెల్లించడానికి మనకు 50 సంవత్సరాల సమయం ఇవ్వబడుతుంది. అంతేకాకుండా జపాన్ తమ ప్రసిద్ధి షింకాన్సెన్ టెక్నాలజీని కూడా అందించింది. ఇది 320 కిలోమీటర్ల వేగంతో గంటకి నడుస్తుంది. కానీ భారతదేశంలో వేడి, దుమ్ము మరియు వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని జపాన్ ఈ రైళ్లను ప్రత్యేకంగా తయారు చేసింది. ఉదాహరణకు ఎక్కువ సామాను ఉంచే స్థలం, మెరుగైన కూలింగ్ సిస్టమ్ మరియు భారతీయ రైల్వేకు అనుగుణంగా డిజైన్ చేయబడింది. దీనిని ఇలా అర్థం చేసుకోండి, వర్షంలో మీ సైకిల్ను నడపడానికి చైన్కు నూనె రాయాల్సి ఉంటుంది. అలాగే ఈ బుల్లెట్ రైళ్లను భారతదేశం కోసం సిద్ధం చేయాల్సి వచ్చింది. అయితే ఇందులో సమయం పట్టింది, కానీ సిద్ధమైంది. ఇప్పుడు దీనిని భారతదేశంలో తనిఖీ చేయడం మొదలైంది. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం వినండి. ఇటీవల జపాన్ ప్రకటించింది ఇది భారతదేశానికి 2 బుల్లెట్ రైళ్లను E5 మరియు E3 సిరీస్లను ఉచితంగా ఇస్తుంది. ఈ రైళ్లు 2026లో భారతదేశానికి వస్తాయి. కానీ ఈ రోజుల్లో ఎవరు తమ లాభం లేకుండా ఉచితంగా ఏది ఇవ్వరు. మరియు జపాన్ కూడా అలాగే చేస్తుంది. ఎందుకంటే జపాన్ పంపిన ఈ 2 బుల్లెట్ రైళ్లు నేరుగా ప్రయాణికుల కోసం కావు, కానీ ఇవి టెస్టింగ్ మరియు ఇన్స్పెక్షన్ కోసం ఉంటాయి. అంటే వీటితో ట్రాక్ టెస్టింగ్ జరుగుతుంది. భారతదేశం వాతావరణంలో వీటి టెస్టింగ్ జరుగుతుంది మరియు ఇతర సిస్టంలను తనిఖీ చేయబడతాయి. ఆ తర్వాతే అసలైన బుల్లెట్ రైళ్లు వస్తాయి. ఉదాహరణకు E10 లేదా ఆల్ఫా X, ఇవి మరింత అధునాతనమైనవి.
కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే జపాన్ ఎవరికైనా తన బుల్లెట్ రైళ్లను అమ్మినప్పుడు కూడా ఈ విధమైన ఉచిత టెస్టింగ్ సౌకర్యాన్ని ఇవ్వదు. అయితే జపాన్ ఎందుకు ఇలా చేసింది? దానికి సమాధానం ఏమిటంటే ఈ ప్రాజెక్టులో ఆలస్యం జరిగింది మరియు భారతదేశం మేము మా వందే భారత్ రైళ్లను ఉపయోగించవచ్చని చెప్పింది మరియు భారతదేశం కూడా ఇక్కడ నుండి ఆట ఆడడం ప్రారంభించింది. ఇది జనవరి 2025 విషయం. భారతదేశం యొక్క చెన్నై ఆధారిత ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఒక టెండర్ జారీ చేసింది మరియు వారు BEMLకు ఒక బుల్లెట్ రైలు లాంటి హై స్పీడ్లో నడిచే స్వదేశీ రైళ్లను తయారు చేయడానికి ఆర్డర్ ఇచ్చారు. ఇది విన్న జపాన్కు భారతదేశం తమ టెక్నాలజీని వదిలివేయచ్చని అనిపించింది. అందుకే వారు ఈ అద్భుతమైన ఆఫర్ ఇచ్చారు. అలాగే వారు భారతదేశం తమ బుల్లెట్ రైలు టెక్నాలజీని పూర్తిగా స్వీకరించాలని కోరుకుంటున్నారు. అయితే జపాన్ గతంలో కూడా ఇలా చెయ్యాలనుకుంది. కానీ టెస్టింగ్ సౌకర్యం కోసం ఉచితంగా బుల్లెట్ రైలు ఇవ్వాలనే ఉద్దేశం జపాన్కు లేదు. కానీ జపాన్ బుల్లెట్ రైలు సరఫరా చేయడానికి చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోలేకపోయింది. కాబట్టి ఇలాంటి అద్భుతమైన ఆఫర్ను భారతదేశానికి ఇచ్చింది. ఎందుకంటే ఈ విషయంపై దృష్టి పెడితే ఈ ప్రాజెక్టు 2017లో ప్రారంభం కావాల్సి ఉండి 2022 నాటికి పూర్తి కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఇది ఆగస్టు 2027 నాటికి కొన్ని భాగాలలో ప్రారంభమవుతుంది. మరియు చూస్తే ఆలస్యం కావడానికి ప్రధాన కారణం మన ప్రజల నుండే ప్రారంభమైంది. ఎందుకంటే మహారాష్ట్ర మరియు గుజరాత్లో 508 కిలోమీటర్ల ట్రాక్ కోసం 10,400 హెక్టార్ల భూమి అవసరం. కానీ రైతులు మరియు స్థానిక ప్రజలు వ్యతిరేకించారు. ఇక్కడ నుండి ఆలస్యం ప్రారంభమైంది మరియు సమయం గడిచే కొద్దీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా దీని వ్యయం కూడా పెరిగింది. మొదట్లో బడ్జెట్ 1.08 లక్షల కోట్లు, కానీ ఇప్పుడు ఇది 1.5 లక్షల కోట్ల వరకు చేరింది. మెటీరియల్ ఖరీదైంది మరియు టెక్నాలజీ వ్యయం కూడా పెరిగింది. కానీ జపాన్ కూడా పాలు తాగే పిల్లి కాదు. జపాన్లో దీని టెస్టింగ్లో కొన్ని సమస్యలు వచ్చాయి. ఉదాహరణకు 2018లో ఒక రైలు భాగాలు విడిపోయిన సంఘటన జరిగింది. ఆ తర్వాత భద్రత తనిఖీలు పెంచబడ్డాయి. అంతేగాక భారతదేశంలో బుల్లెట్ రైల్ యొక్క కొత్త సిరీసు E10 నడపబడాలి. కానీ దీనిని తయారు చేయడానికి సమయం పడుతోంది. ఇది 2030కి ముందు రాదు. కానీ శుభవార్త ఏమిటంటే 60% పని పూర్తయింది. 360 కిలోమీటర్ల ట్రాక్ నిర్మించబడింది. 12 స్టేషన్లో 8 పని జరుగుతుంది మరియు బ్రిడ్జి లేదా టన్నెల్ పని కూడా వేగంగా జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్లో జపాన్ యొక్క పాత్ర చాలా పెద్దది. వారు టెక్నాలజీ ఇచ్చారు, ఇంజనీర్లకు శిక్షణ కూడా ఇచ్చారు మరియు సాఫ్ట్ లోన్ ఇచ్చారు. కానీ భారతదేశం కూడా తక్కువ కాదు. ఎందుకంటే ఇక్కడ NHSRCL అంటే నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ రాత్రింబవలో పనిచేస్తుంది మరియు 31,350 మంది కార్మికులకు ఉపాధి లభించింది. మరియు భారతదేశం యొక్క స్వదేశీ చొరవ కూడా అద్భుతమైనది. ఎందుకంటే మనకు బుల్లెట్ రైలు లభించే వరకు మన వందే భారత్ రైళ్లను 2027 నుండి ఈ కారిడార్లో నడుపుతాము. తద్వారా ట్రాక్ ఖాళీగా ఉండదు. అలాగే భవిష్యత్తులో మనం సొంతంగా హై స్పీడ్ రైలు తయారు చేసుకోవాలనుకుంటున్నాము. దీనికోసం భారతీయ ఇంజనీర్లు జపాన్ నుండి నేర్చుకుంటున్నారు మరియు తాము సొంత మార్గంలో టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు. మిగతాది జపాన్ భారతదేశానికి టెస్టింగ్ కోసం 2 బుల్లెట్ రైళ్లను ఉచితంగా ఇస్తుంది. దీని వెనుక వారి ఉద్దేశం ఏమిటి? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పక చెప్పండి. మరియు ఈ వీడియోకు ఒక లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. తద్వారా వారికి కూడా సమాచారం అందుతుంది. ఇలాంటి మరిన్ని జ్ఞానవంతమైన వీడియోలను చూడడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్ పై తప్పక సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.